హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినే కథ లక్ష్యం. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 మంత్లో మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోవాలండి. 1000 సబ్స్క్రైబర్స్ అన్నా అవ్వాలి. తప్పకుండా మా ఛానల్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. కథలోకి వెళ్ళిపోదామండి. 60 ఏళ్ల కమలాదేవి గారు తన భర్త ఫోటో ముందు నిలబడి తన దుఃఖాన్ని ఆపుకోలేక ఏడుస్తూ ఉంది. మధ్య మధ్యలో తన కొడుకు కోడల్ని తిడుతూ ఉంది. మీరు నాపై ఇంత పెద్ద ట్రిక్ ప్లే చేస్తారు అని తలుచుకుంటేనే నా గుండె మొక్కలైపోతున్నట్టుంది. నా కొడుకు కోడలు ఇలాంటి వారిని ఇప్పటి వరకు నేను అస్సలు ఊహించలేదు. మీరు నన్ను ఒంటరిగా వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయారు? ఈ కపట ప్రపంచంలో నన్ను ఒంటరిగా వదిలేశారు. నాకు ఎలాంటి రోజులు వచ్చాయో తెలుసా? తల్లిదండ్రుల చేతిలోని భోజనాన్ని సొంత పిల్లలే లాక్కుంటున్న రోజులివి అని చెబుతూ దుఃఖాన్ని ఆపుకోలేక ఏడుస్తూనే ఉన్నారు. రఘురాం గారు బ్రతుకున్నప్పుడు కమలాదేవి గారితో నీ కొడుకు కోడలు సొంత లాభం కోసమే నిన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారని ఆవిడకి చాలా వివరించి చెప్పారు. కానీ కమలాదేవి గారు కొడుకు కోడల్ని వాళ్ళ గురించి భర్త చెబుతున్న మాటల్ని అస్సలు ఒప్పుకునేవారు కాదు. ఏ రోజైతే నువ్వు కొడుకు కోడల ప్రవర్తనని అర్థం చేసుకుంటావో ఆ రోజు నీకు చాలా పెద్ద షాకే ఎదురవుతుంది అని చెప్పేవారు రఘురామ్ గారు. కానీ కమలాదేవి గారికి కొడుకు కోడలంటే చాలా ఇష్టం. కాబట్టి ఆమె తన భర్తను ఊళ్ళో ఒంటరిగా వదిలేసి 2-3 నెలలకు ఒకసారి కొడుకు కోడల దగ్గరకు వచ్చి కొన్ని రోజులు ఉండి వెళుతూ ఉండేవారు. కానీ రఘురామ్ గారు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పటి నుంచి కమలాదేవి గారు కొడుకు సంజయ్, కోడలు సంజనాతో కలిసి జీవించేవారు. తన కొడుకు కోడలికి ఆవిడ పగలు రాత్రి సేవ చేయడంలోనే నిమగ్నమై ఉండేవారు. ఒకరోజు కొడుకు కోడలు ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి రాగానే కమలాదేవి గారు వేడివేడిగా వంట చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టారు. అయితే కొడుకు కోడలు ఫ్రెష్ అయి చాలాసేపటికి తినడానికి రాలేదు. డైనింగ్ టేబుల్ దగ్గర రాకపోవడంతో కమలాదేవి గారు భోజనం చల్లారిపోతూ ఉందని కొడుకుని కోడల్ని పిలవడానికి వారి గది దగ్గరికి వెళ్ళారు. కమలాదేవి గారు గది దగ్గరకు వెళ్ళి తలుపులు తట్టాలి అనుకునే లోపలే లోపల నుంచి కోడలి గొంతు బిగ్గరగా వినిపించింది. మంచి ఆవిడ గొంతు వినగానే ఆవిడ పక్కకు నిలబడిపోయారు. సంజయ్, మన పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇకపై ఒకే గదిలో సర్దుబాటు చేయడం చాలా కష్టం. మీ అమ్మని తన గదిని ఖాళీ చేయమని చెప్పు. పిల్లలకు చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఒక గది కావాలి. మీ మీ అమ్మ ఇప్పుడు కొత్తగా పెళ్ళైన కొత్త కోడలు ఏం కాదు. ఆమెకు ప్రత్యేకమైన గది అవసరమేముంది? ఇంకా ఇంకో విషయం, ఇక నుంచి ఆవిడ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కాశీయాత్రలకు లేదంటే వేరే ఏ తీర్థయాత్రలకు వెళ్ళడానికి వీల్లేదు. వీటి వల్ల మనకి ఎంత ఖర్చు అవుతుంది? ఒక్కోసారి మన హాలిడే ట్రిప్స్ కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నాం. ఈసారి సెలవుల్లో మాత్రం మనం ఖచ్చితంగా మనాలి వెళ్ళాల్సిందే. మీ అమ్మని మనతో తీసుకెళ్ళడానికి వీల్లేదు అంది. సంజన కోడల మాటలు విన్న కమలాదేవి గారు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేనెప్పుడు నా కూతురిగా భావించే నా కోడలు నా గురించి ఇలా ఆలోచిస్తుందా అనుకుంటూ ఆవిడ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. అప్పుడు సంజయ్ అన్నాడు, సంజన, అమ్మని మనతో పాటు మనాలి ఎలా తీసుకెళ్తాము? ఇంత చలికి అమ్మ ఎలా తట్టుకుంటుంది? నాకు తెలుసు అన్నాడు. వెంటనే సంజన, ఇప్పటి వరకు నేను మీ అమ్మని సంతోషంగా ఉంచాలి అనుకున్నాను. ఎందుకంటే తను మన పిల్లల్ని చూసుకుంటుంది, ఇంటిని చూసుకుంటుంది కాబట్టి. మామయ్య గారు చనిపోయాక మన పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి ఆవిడని ఇంట్లో ఉంచుకున్నాం. మనం ఆఫీసులకు వెళ్ళిన తర్వాత పిల్లల్ని ఆవిడ చూసుకుంటారని ఆలోచించి ఆ పని చేశాను. ఎందుకంటే మనం పని మనిషిని పెట్టుకుంటే చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి. మీ అమ్మ ఇంట్లో పనులన్నీ చేసి పిల్లల్ని చూసుకోవడం వల్ల మనకి చాలా డబ్బు ఆదా అవుతుందని ఆమెను మన దగ్గర ఉంచుకున్నాం. అత్తయ్య గారు మన ఇంటికి వచ్చాక నేను ఇంట్లో పని మనిషిని కూడా తీసేశాను. ఇంట్లో మనకు పనిచేసే పని మనిషిని కూడా తీసాను. ఆవిడ పూర్తి సమయం ఇంటి పని, వంట పని, పిల్లల పని మొత్తం చూసుకునేది. కానీ ఇప్పుడు మనకు ఆవిడ అవసరం అంతగా లేదు. అంతేకాకుండా ఇప్పుడు
ఆవిడ కోసం మనం ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆవిడకు వయసు పెరగడం వల్ల ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వస్తూనే ఉంది. అప్పుడప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. బీపీ, షుగర్ వీటన్నిటికీ నెల నెలా మందులు తీసుకురావాలి. మనకు సహాయంగా ఉంటుంది అనుకున్న మీ అమ్మగారి వల్ల ఇప్పుడు మనకు ఖర్చులు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఆవిడ మనకి భారంగా మారడం మొదలవుతుంది. నేను ఒప్పుకుంటాను. ఆవిడ ఇప్పుడు కూడా మనం ఆఫీసులకు వెళ్ళేసరికి టిఫిన్లు, లంచ్ బాక్సులు అన్నీ రెడీ చేస్తుంది. ఇంటికొచ్చేసరికి వంట కూడా చేసి ఉంచుతుంది. కానీ ఈ చిన్నపాటి సమయానికి ఈ చిన్నపాటి సహాయానికి నేను నా ఆనందాన్ని త్యాగం చేయలేను. ఇంకా ఏళ్ల తరబడి నటించడం నా వల్ల కాదు. మోసం చేసి ఆవిడ దగ్గర నుంచి డబ్బులు, ఊర్లో ఉన్న ఆస్తిపాస్తుల్ని అన్నీ లాక్కున్నాం. కానీ ఇప్పుడు ఆవిడని సంతోషంగా ఉంచడానికి ఎక్కువ కాలం నేను ఇంక నటించలేను అని చెప్పగానే కోడల మాటలకి ఇల్లు, డబ్బు, పొలాలు వాటి గురించి మాట్లాడుతున్న మాటలకి కమలాదేవి గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బయట ఏదో ఒక పెద్ద వర్షం కురుస్తున్నట్లుగా ఆవిడ కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. కొడుకు సొంతంగా వ్యాపారం చేయాలని అడిగితే ఆవిడ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇంటి పేపర్లతో సహా ఇచ్చేసింది ఆవిడ. ఇంటి పేపర్లు బ్యాంకులో పెట్టి బ్యాంకులో లోన్ తీసుకోవాలని సంజయ్ చెప్పాడు. కానీ కొడుకు తన నమ్మకాన్ని చంపేశాడని ఇప్పుడే ఆవిడకి అర్థమైంది. అంతలోపలే సంజయ్ గొంతు కమలాదేవి గారి చెవులకు చేరింది. నువ్వు చెప్పింది నిజమే సంజన. ఇక మీదట నువ్వేం చేసినా నేను అడ్డు చెప్పను. ఇప్పుడు మా అమ్మని ఇంటి నుంచి బయటికి పంపించడానికి నువ్వు ఎలాంటి మార్గం చూసినా నేను దానికి ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఎందుకంటే నెల నెల మా అమ్మ మందుల ఖర్చులు భరించే ఓపిక కూడా నాకు లేదు అన్నాడు. వెంటనే సంజన ఆవిడకి వయసు మీద పడుతుంది. ఇంకా ముందు ముందు ఆవిడ కాళ్ళు చేతులు పూర్తిగా పనిచేయడం మానేస్తాయి. అప్పుడు ఆవిడకి సేవలు చేయాలంటే మనకి చాలా కష్టమవుతుంది అనగానే నువ్వు చెప్పింది నిజమే సంజు. ఇప్పుడు నేను కూడా మన ఇంట్లో ఈ మొరటు మనిషిని సహించలేకపోతున్నాను అంటూ మాట్లాడుతున్నారు. కొడుకు కోడల మాటలు విని అలసిపోయిన అడుగులతో తిరిగి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఈరోజు రక్త సంబంధాలు ఎంత స్వార్థపూరితంగా మారిపోయాయి అని ఆలోచించడం మొదలుపెట్టారు కమలాదేవి గారు. నా అవసరం తీరిపోయాక టీలో పడ్డ ఈగను విసిరేసినట్టు నన్ను కూడా బయటకు విసిరేయాలని చూస్తున్నారు అనుకుంటూ ఆవిడకి చాలా బాధగా అనిపించింది. టేబుల్పై పడుకుని చల్లారిపోయిన టీ తాగడం మొదలుపెట్టింది. అయితే ఈరోజు కొడుకు ఇంట్లో టీ కూడా ఆమె గొంతులో నుంచి దిగడం లేదు. ఇంతలో సంజయ్ కూడా అక్కడికి వచ్చాడు. సంజయ్ని చూసిన కమలాదేవి గారు తను ఏమీ విన్నట్టుగానే మామూలుగానే ప్రవర్తించింది. అప్పుడు వెంటనే సంజన చెప్పింది, సంజయ్ టీ ఇంకా భోజనం అంతా చల్లారిపోయింది. కాసేపు వెయిట్ చేయి, నేను వేడి చేసి తీసుకొస్తాను అంది. ఎప్పుడైతే ఇప్పుడైతే పర్లేదు అమ్మా, నేను వేడి చేస్తాను అని కమలాదేవి గారు చెప్పేవారు. కానీ ఈరోజు మాత్రం ఆవిడ ఏమీ మాట్లాడలేదు. ఈ విషయాన్ని కొడుకు కోడలు గమనించారు. ఒక్కసారిగా ఆవిడ టీ తాగుతూ వాళ్ళ మాటలు వినలేదేమో అనుకున్నారు. అమ్మా, నువ్వు ఇలాంటి ఆహారం సిద్ధం చేశావేంటి? కొంచెం కూడా రుచిగా లేదు అంటూ సంజయ్ అరిచాడు. వెంటనే సంజయ్ తన భార్యతో, రా సంజన, ఈరోజు మనం పిల్లలతో కలిసి బయట భోజనం చేద్దాం అని చెప్పి పిల్లలతో బయటకు బయలుదేరుతూ, అమ్మ, మేము వచ్చే వారంలో మనాలి ట్రిప్కి వెళ్తున్నాం. కాబట్టి మేము తిరిగి వచ్చే వరకు నువ్వు ఒకదానివే ఇక్కడ ఇంట్లో ఉండాలంటే చాలా కష్టం. అందుకే నువ్వు వెళ్ళి మేము వచ్చే వరకు ఊళ్ళో మన బంధువుల ఇంట్లో ఉండు. మేము ట్రిప్ నుంచి తిరిగి వచ్చినప్పుడు నీకు కబురు చేస్తాం అన్నాడు. నువ్వు మళ్ళీ తిరిగి వద్దు కానీ అని చెప్పి సంజయ్ పిల్లలతో కలిసి బయట భోజనం చేయడానికి బయలుదేరాడు. ఇంతకుముందు ఎప్పుడూ తినడానికి బయటకు వెళ్ళిన కమలాదేవి గారిని కూడా వాళ్ళతో తీసుకువెళ్ళేవారు. ఎందుకంటే హోటల్కి వెళ్ళిన తర్వాత పాపం కమలాదేవి గారు పిల్లలకు తినిపిస్తూ కొడుకు కోడలు హాయిగా ఎంజాయ్ చేసుకోవడానికి వీలు కల్పించేవారు. పిల్లలకి కేర్ టేకర్ లాగా వాళ్ళ చుట్టూ తిరుగుతూ కమలాదేవి గారు పాపం సరిగ్గా భోజనం కూడా చేసేవారు కాదు. కానీ ఇప్పుడు వాళ్ళకి తల్లితో అవసరం తీరిపోయింది. ఇప్పుడు పిల్లలు స్వయంగా తినగలిగే సామర్థ్యం కలిగి ఉన్నారు. కాబట్టి కమలాదేవి గారు అవసరం కొడుకు కోడలికి కలగదు. కోడలు బయట నుంచి వచ్చిన అమ్మాయి, తను అలా ప్రవర్తించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ కొడుకు నా సొంత రక్తం, నా రక్తం పంచుకుని పుట్టాడు. వృద్ధాప్యంలో కొడుకు మాత్రమే
నిజమైన ఆసరా అవుతాడని ఆవిడ ఎప్పుడూ భావించేది. కానీ ఇన్ని రోజులు తనని ఆదరించి తనతో అన్ని పనులు చేయించుకున్న కొడుకు ఈరోజు తనని నిస్సహాయంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడని అస్సలు ఊహించలేదు. ఎంతో సంబరంగా కొడుకు ఇంట్లో ఉండాలని ఎప్పుడూ ఆశపడే తను ఇప్పుడు అక్కడ ఉండలేకపోతుంది. కానీ ఇప్పుడు ఆమె పరిస్థితులన్నిటినీ తట్టుకుని నిలబడడానికి కావాల్సినంత ధైర్యం కూడా తీసుకుంది. ఎందుకంటే ఆవిడ ఇప్పటికే తన పని స్వయంగా చేసుకోగలరు. తర్వాత కొడుకు కోడలు ఆవిడని ఇంట్లో వదిలేసి మనాలి ట్రిప్కి వెళ్ళిపోయారు. పాపం కమలాదేవి గారు ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు ఆవిడకి ఊర్లో ఇల్లు కూడా లేదు. ఏం చేయాలా అని కమలాదేవి గారు అప్పుడు ఆమె తన పుట్టింటిని గుర్తు చేసుకుంది. తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకుంది. అక్కడికి చేరిన తర్వాత తన తండ్రి ఇంటిని చూసిన తర్వాత తనకు కొంచెం ఉపశమనం కలిగింది. ఆ ఇల్లు మూసేసింది. కొన్ని సంవత్సరాల క్రితం కమలాదేవి గారి అన్నయ్య కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. కమలాదేవి గారికి ఒక మేనల్లుడు ఉన్నాడు. అతను విదేశాల్లో ఉంటున్నాడు. కమలాదేవి గారి మేనల్లుడు కిరణ్ ఊర్లో ఉన్న పొలాలను కౌలుకిచ్చేసి ఆ ఇంటి తాళం పక్కింట్లో ఇచ్చేసి వెళ్ళాడు. కమలాదేవి గారు పక్కింటికి వెళ్ళి తాళం చెవి తెచ్చుకున్నారు. ఆ ఇంటిని పొలాల్ని సంరక్షించే వారు కూడా వృద్ధులైపోవడం వల్ల వాళ్ళు కూడా పొలాలేమీ పండించడం లేదు. కాబట్టి ఆ రోజు నుంచి ఆ ఇంటి బాధ్యత ఇంకా పొలాల బాధ్యత కమలాదేవి గారే తీసుకున్నారు. పొలాల్లో ఇద్దరు కూలీలకు పని ఇచ్చి ఆవిడ కూడా కూలీలతో కలిసి కష్టపడి పనిచేయడంతో పంటలు కూడా బాగా పండాయి. ఇప్పుడు ఆవిడ బాగా సంపాదించడం మొదలెట్టింది. తన ఖర్చులకు పోను మిగిలిన డబ్బులని సమాజ సేవలో వాడడం మొదలుపెట్టింది. అనాథ పిల్లలకి, వితంతువులకి, వృద్ధులకి సహాయం చేయడం ప్రారంభించింది. ఆవిడ సేవా కార్యక్రమాలు గ్రామమంతటా చర్చనీయాంశంగా మారాయి. అనేక సేవా సంస్థలు కూడా ముందుకు వచ్చి ఆవిడకి మద్దతు ఇవ్వడం ప్రారంభించాయి. అప్పుడు కమలాదేవి గారు చాలా సంతోషించారు. తన జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొన్నిసార్లు ఆవిడకి తన కొడుకు కోడలు గుర్తొస్తారు. కానీ ఆవిడ వాళ్ళని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆడపిల్లలు తమ కాళ్ళపై తాము నిలబడేలా తన ఇంట్లోని బాలికల కోసం ఉచిత పాఠశాలను ప్రారంభించింది. చదవడం ద్వారా, రాయడం ద్వారా ఒక వ్యక్తి తన భవిష్యత్తును మంచిగా మలుచుకోవచ్చు. ఆడపిల్లలకు చదువు ఉంటే వాళ్ళు తమ భర్త మీద, కొడుకుల మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు అనే ఉద్దేశంతో ఆవిడ పేద ఆడపిల్లలందరికీ ఫ్రీగా చదువు చెప్పించడం మొదలుపెట్టింది. కమలాదేవి గారి మంచి పనులు గ్రామాల నుంచి నగరాలకు విస్తరించడం ప్రారంభించాయి. అదే ఇంట్లో మేడ మీద కొన్ని గదులలో వృద్ధుల కోసం కమలాదేవి గారు ఒక ఆశ్రమం లాంటి దాన్ని కూడా ప్రారంభించారు. తన చిన్న చిన్న ప్రయత్నాలతోనే ఆవిడ పెద్ద పెద్ద పనులని సాధించారు. అనేక సేవా సంస్థలు ఆమెకు సత్కరించి సహాయాన్ని, చేయూతని అందించాయి. ఒకరోజు ఉదయం సంజయ్ న్యూస్ పేపర్ తెరిచి చూసేసరికి తన తల్లి కమలాదేవి గారి ఫోటో పేపర్లో పడింది. ఆవిడకున్న పాపులారిటీ చూసి సంజయ్ షాక్ అయ్యాడు. ఒక పెద్ద సన్మానంతో పాటు చాలా నగదు బహుమతిని కూడా ఆవిడకి అందజేస్తున్నారన్న విషయం తెలుసుకుని ఆ విషయం వెంటనే భార్యని పిలిచి చెప్పాడు. అమ్మ దగ్గర ఇప్పుడు భూగోళం అంత డబ్బుందని ఇద్దరూ అనుకోవడం మొదలుపెట్టారు. అమ్మ దగ్గరకు వెళ్ళి ఆస్తంతా మనం చేజెక్కించుకుందామని, అన్నిటికంటే మీ అమ్మ ఆస్తి మీద మీరు ఒక్కడే కొడుకు కాబట్టి మీకు మాత్రమే హక్కు ఉందని సంజన చెప్పింది. దురాశతో ఇద్దరు కమలాదేవి గారి దగ్గరికి వెళ్ళారు. ప్రతి చోట ఆవిడ గురించి మాట్లాడుకుంటున్న మాటలు విని ఇద్దరూ ఆశ్చర్యపోయారు. తన కొడుకుని ఎదురుగా చూడగానే కమలాదేవి గారి హృదయం ద్రవించిపోయింది. కానీ ఆవిడ మరింత దృఢంగా మారింది. వెంటనే కమలాదేవి గారు కొడుకు కోడలతో ఇప్పుడు మీరిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకు నాతో ఏం పని ఉంది అని అడగగానే సంజయ్, అమ్మ నేను నిన్ను కలవడానికి ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను. మీరు ఈ వయసులో మీ కొడుకు కోడలతో ఉండడం మంచిది. ఈ అనాథలతో నివసించడం అంత మంచిది కాదు. ఈ ఇల్లు, వ్యవసాయం, ఆస్తి ఈ పనులన్నీ నేను చూసుకుంటాను. ఈ వృద్ధాప్యంలో వీటన్నిటి బాధ్యత ఎవరో తెలియని వాళ్ళపై పడితే అంత మంచిది కాదు. ఈ సమయంలో ఎవరో అపరిచిత వ్యక్తులు నమ్మడం అంత మంచి పని కాదు. మీ సొంత కొడుకు కోడలు ఉండగా ఎవరికో నువ్వు బాధ్యతలు అప్పచెప్పాల్సిన అవసరం ఏముంది అనగానే కమలాదేవి గారు కొడుకు కోడలు దురాశని గుర్తించారు. ఈ రోజు వరకు నా దృష్టిలో నా కొడుకు కోడలు జీవించి ఉన్నారు. కానీ
ఈరోజు వీళ్ళిద్దరూ శాశ్వతంగా చచ్చిపోయారు. అసలు కన్న తల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన నిస్సహాయురాలని చేసిన కొడుకు కోడల నుంచి ఇంతకంటే నేను ఏం ఆశించగలను? మీరిద్దరూ ఎప్పుడూ స్వార్థంగానే ఉన్నారు. మీ తల్లితో మీకు అవసరం తీరిపోగానే తనను ఒక పనికిరాని పాత వస్తువులా బయటకు విసిరేశారు. అలాంటి మీరిద్దరూ ఇప్పుడు నా బాధ్యతలు తీసుకుంటారా? ఈ వృద్ధులని మీరు జాగ్రత్తగా చూసుకుంటారా? కన్న తల్లినే నిరాశ్రయురాలిగా చేసిన మీరు మరొకరిని ఎలా ప్రేమిస్తారు? ఇకపై నేను మీపై ఆధారపడాల్సిన అవసరం లేదు. మీ ఇద్దరితో కలిసి జీవించాలని అనుకోవడం లేదు. నాకిప్పుడు నా సొంత కుటుంబం ఉంది. నా సమయం నా ఆత్మీయుల మద్దతుతో గడిచిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ వ్యక్తులందరూ నా సొంతం. నేను ఇక్కడ నా వృద్ధాప్యాన్ని బాగానే గడుపుతున్నాను. ఇప్పుడు నాకు ఆస్తి, పేరు, గౌరవం, మర్యాద అన్నీ ఉన్నాయి. ఇదంతా నా కుటుంబం, నేను సంపాదించే ప్రతి రూపాయి నా కుటుంబం కోసమే. మీ ఇద్దరికీ నా నుండి ఒక్క రూపాయి కూడా రాదు. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు నా అంత్యక్రియలకు కూడా మీరు రావద్దు. ఈరోజు మీ నుంచి నేను ఆ హక్కును కూడా లాక్కుంటున్నాను అని చెప్పారు కమలాదేవి గారు. తన ఆస్తిలో ఒక్క రూపాయి కూడా తల్లి తమకు దక్కదని చెప్పడంతో సంజయ్ ఇంకా సంజన చాలా బాధపడ్డారు. అమ్మతో అంత నీచంగా ప్రవర్తించి ఉండకపోయుంటే ఈరోజు ఆస్తంతా వారిదే అయ్యుండేది. కమలాదేవి గారి ఇంట్లో పనిచేసేవాళ్ళు కొడుకుని కోడల్ని ఇంటి నుంచి బయటకు గెంటేశారు. ఇద్దరి ముఖాలు వేలాడేసుకుని తిరిగి సిటీకి వచ్చారు. ఒక స్త్రీ పెళ్లికి ముందు తండ్రి మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత భర్త మీద ఆధారపడి జీవిస్తుంది. వృద్ధాప్యంలో తన కొడుకుపై ఆధారపడుతుంది. వృద్ధాప్యంలో కొడుకు ఆమెని విడిచిపెట్టినప్పుడు ఆమె ఎక్కడికి వెళుతుంది? అందుకని ఆడవాళ్ళకి అలాంటి ఆసరా అవసరం లేకుండా ఆడపిల్లలకి చదువు నేర్పించి సొంత కాళ్ళపై నిలబడేలా చేయాలి.